ఏ భారత్ ఏ అంబేద్కర్. మొన్నటి రోజు స్పందనలో దాదాపు 2 స్పందనాలు అయిపోయినా మళ్ళీ 3వ స్పందన కూడా పోయి ఆ కలెక్టర్ ఆఫీస్లో మేడంకి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ డిఎంహెచ్ఓ ఆఫీస్కి దాదాపు ఒక 2 గంట సేపుల్లో రావాలి ఇక్కడ. అలాంటిది ఇప్పటికి దాదాపు మూడు స్పందనాలు పోయినా కానీ డిఎంహెచ్ఓ ఆఫీస్కి ఆ కంప్లైంట్ రానికోకుండా చేస్తున్నారు. ఎవరు? ఆనంద్ డాక్టర్ అనే వ్యక్తి పామిడి. అతనికి 3 క్లినిక్లు ఉన్నాయి. పామిడి, పెద్దొడుగూరు, సాయినగర్లో 3 క్లినిక్లు పెట్టి ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పుకొని ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అనుకొని క్లినిక్లు పెట్టి ఆర్ఎంబి డాక్టర్ మాత్రం పెట్టి నడిపించుకుంటున్నాడు. అంటే వేల డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు. కాకపోతే వాళ్ళు ఈ పిల్లోనికి బాగలేదని చెప్పి మేము పోయి అడగడము, కలిసడము, ఎంత పోయి కలిసి వాళ్ళకి చాలా పేదరికం వ్యక్తులు ఎంతో మంది పోయి అడిగినా కానీ వాళ్ళు చెవులు కూడా వేసుకోలేదు. మీతో ఏమైతుంది పో, కుల సంఘాల వ్యక్తులతో ఏమైతుందని దిమాకుతో చాలా దుర్భాషలు కూడా మాట్లాడారు మా మీద. ఆయనకి ఎంత చెప్పినా వినుకోకుండా మేము స్పందనలకు పోయి కంప్లైంట్ ఇచ్చేసినా కానీ వినడం లేదు. ఆయన మీద వెంటనే ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్కి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ముఖ్య సభంగా మీడియా పత్రిక విలేకరులకి వినిపిస్తున్నాం. కారణం ఏమంటే ఈ పిల్లోడు ఆనంద్ డాక్టర్ హాస్పిటల్ అని పామిల్లో హాస్పిటల్ ఆరోగ్య హాస్పిటల్ అని పెట్టినాడు అతను. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఆర్టీఐ పోయి చూపించుకుంటారు. కాకపోతే ఈ పిల్లోడు కూడా పోయి చూపించుకున్న తర్వాత ఆ ఆర్ఎంబి డాక్టర్ని పెట్టి కాలికి ఇన్ఫెక్షన్ జరిగి చాలా కాలంతా మొత్తం అంతా చాలా ఇన్ఫెక్షన్ జరిగి చాలా ఇదే అయిపోయింది. అంటే మళ్ళీ ఆడ కూడా 3-4 సార్లు పోయి చూపించుకున్న తర్వాత మళ్ళీ ఈడ కావడం లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు అనంతపురంకి వచ్చి బాలాజీ హాస్పిటల్ కూడా వచ్చి చూపించుకున్నారు. చూపించుకుంటే ఇవి ఎవరు నీకు గ్లూకోజ్ బాటిల్ పెట్టిండేది, ఇది చాలా ఇన్ఫెక్షన్ జరిగింది, నీకు ఎవరు మీ డాక్టర్లను కూడా వాళ్ళని కూడా అడిగినారు. అడిగిన తర్వాత పలానా డాక్టర్లను కూడా వీళ్ళు చెప్పారు. కాకపోతే వాళ్ళకి ఎంత మేము పోయి చెప్పి కలిసి చెప్తున్నా కానీ వాళ్ళకి చెవులకు కూడా నిమ్మకి నీరెక్కలేనండి భావం చేస్తానే ఉన్నాడు అతను. అందులో ఈ అతను భార్యకి తెలిసి ఎక్కువ, ఆమె మాట్లాడుతుంది. మాట్లాడదు. అది గచ్చల్లో గడ్డగట్టింది. దానికి యాంటీబయాటిక్ ఇవ్వకుండా నొప్పులు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల మొత్తం పాలంతా వాపుద్ది. సార్ ఇట్లా వాపుద్ది అది అంటే బుద్ధి ఇక్కడ ఏమో కావడం లేదని మేము అనంతపురం కూడా అప్పటికే బాగా ఇన్ఫెక్షన్ అయిందన్నారు. చూపించుకొని ఇంటికి వచ్చే లోపలికి ఎక్కువ మోషన్స్ కావడంతో మరుసటి రోజు రేపు ఆవిడలో అడ్మిట్ అయితే చాలా మొత్తం అది బాటిల్స్ పెట్టడం వల్ల బాడీకి, బ్లడ్కి, హార్ట్కి కూడా స్ప్రెడ్ అయిపోయి ఎమర్జెన్సీ స్టైన్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు. అక్కడ కూడా 2 సర్జరీస్ చేస్తున్నారు. వారం గ్యాప్. ఇప్పుడు మాకు 8 లక్షలు ఖర్చు అయింది. డిశ్చార్జ్ అయ్యి 25 రోజుల తర్వాత వస్తే ఆనంద్ సార్ మీతో ప్రూఫ్స్ ఏం లేవు, మీరు ఏమైనా చేసుకోండి అన్నట్లు నెగ్లెక్ట్ గా మాట్లాడారు. ఒరే సార్ పోయి కూడా ఇట్లా జరిగింది మ్యాటర్ అని అడిగితే సార్ ఏమాత్రం రెస్పాన్స్ కావడం. ఇప్పటికి డిఎంహెచ్ మేడం దగ్గర స్పందనకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇక్కడ కనపడడం లేదు. అసలు మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇక్కడికి రానికోకుండా చేస్తున్నారు. అందరు కంప్లైంట్లు వస్తున్నాయి. 3 సార్లు స్పందనలో పోయి కంప్లైంట్ ఇచ్చినా మా కంప్లైంట్ ఇక్కడ కనపడడం లేదు. ఏ డాక్టర్ కూడా మాకు స్పందించడం లేదు. డిఎంహెచ్ ఆఫీస్ లో మేడం లేరు. ఇక్కడికి వచ్చినా కంప్లైంట్ లేదు. మాకు ఇప్పుడు ఇంత జరిగింది. ఆనంద్ సార్ మాకు ఎందుకు రెస్పాన్స్ కావడం లేదు? మా పరిస్థితి ఏమి? ఇప్పుడు మేము ఆయన ఆటో తోలుతాడు, మేము ఎట్లా మా జీవనోపాధి ఏమి? మా ఆయన మీద ఆధారపడి మాకు పిల్లలు ఉన్నారు, స్కూల్కి పంపించేది. ఇప్పుడు ఇన్ని నెలలు జ్వరం వచ్చిందని పోతే అంత ఇన్ఫెక్షన్ చేసిపోయి ఇంట్లో పనుకోబెట్టేసే సార్ మాకు. మేము ఆనంద్ సార్ అని నేను చూడలేదు, నేను ఉన్నప్పుడు రావాలని కూడా నెగ్లెక్ట్ గా మాట్లాడాను. నువ్వు పెట్టిన క్లినిక్ లో ఆర్ఎంపీ డాక్టర్లను పెట్టి నడిపించేది మాకేం తెలుస్తుంది?